ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే. పరిస్థితులు మనల్ని చావుకు నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు. దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతిని. జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకు తెలుసు. కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చెయ్యం. 3-4 వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడన్నది లక్ష్య పెట్టము. ఆయనకి అప్పటికీ ఇప్పటికీ అదే రాజరికం ఉందని, ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని, ఆ రోజుల్లో వాళ్ల కోసం ఆయన చేసిన పనుల్ని ఈ రోజుల్లోనూ చెయ్యగలడని, ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు, మార్పులేని దేవుడని మనం మర్చిపోతుంటాం. ఆయనకి మన కష్టసుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం? మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఎప్పటికీ మరెప్పటికీ జీవము గల దేవుడు అన్న విషయాన్ని మనస్సులో ఉంచుకుందాము. నువ్వు ఆయనతో నడుస్తూ, ఆయన వంక చూస్తూ, ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడూ నిరాశపరచడన్న నిశ్చయత కలిగియుండు. 44 సంవత్సరాలుగా ప్రభుని ఎరిగిన జార్జ్ ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను. నన్ను దేవుడెప్పుడూ నిరాశపరచలేదు. ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను. ఘోర కష్టాల్లో, తీవ్రమైన శ్రమల్లో, నిరుపేదగా ఉన్నప్పుడు, అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆయన కృప వల్లనే ఆయన ఆనుకునే గుణాన్ని నాకిచ్చాడు. ప్రతిసారి నాకు సహాయం చేశాడు. ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం. మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు. భయం ఆవరించింది. తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే. మనుషులు వస్తారు, పోతారు. నాయకులు, బోధకులు, తత్వవేత్తలు వస్తారు, మాట్లాడుతారు, కొంతకాలం పనులు చేస్తారు. అందరూ నిశ్శబ్దంగా, నిర్జీవంగా నిష్క్రమిస్తారు. దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. వాళ్ళంతా చనిపోతారు, ఆయన బ్రతికే ఉంటాడు. వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే. కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే. ఆయనే నిత్యము ప్రకాశిస్తాడు.